ఒక ఆయన గోసి కట్టుకొని రాజశేఖర రెడ్డి అనుకుంటాడు, గట్లెం పడి తిరిగి. గోసి కట్టుకున్న వాళ్ళందరూ రాజశేఖర రెడ్డి అయితే బాగానే ఉంది. తెలంగాణ రాజకీయాల్లో ఊహించని మార్పు జరుగుతోందా? సీఎం రేవంత్ రెడ్డికి చెక్ పడుతోందా? తెలంగాణలో డీకే ఎవరు? ఆ ముగ్గురిలో అధిష్టానం ఎవరికి పవర్ షేరింగ్ సీటు ఇస్తోంది? మూడో కంటికి తెలియకుండా రేవంత్ కు ఎవరు ఎసరు పెడుతున్నారు? కర్ణాటకలో జరిగినట్లుగా తెలంగాణలో కూడా పవర్ షేరింగ్ పై అసంతృప్తి నేతలు అధిష్టానాన్ని నిలదీస్తున్నారా? నిజంగానే రేవంత్ రెడ్డికి పదవి గండం ఉందా? అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? డిసెంబర్ నెలనే రేవంత్ కి డెడ్ లైన్ గా మిగలబోతోందా? ఇప్పుడు క్లియర్ కట్ గా తెలుసుకుందాం. ಡಿಕೆ ಶಿವಕುಮಾರ್ ಎಂಬ ಹೆಸರಾದ ನಾನು రేవంత్ రెడ్డి సీఎం పదవి గురించి మాట్లాడుకునే ముందు ఇక్కడ మనం కాంగ్రెస్ పార్టీ గురించి ఒక్క విషయం చెప్పుకుందాం. కాంగ్రెస్ అంటేనే కాంట్రవర్సీ. ఆ పార్టీ కంపౌండ్ వాల్లో క్రమశిక్షణ అనే పదం వినపడదు. దీన్ని కవర్ చేసుకునేందుకు వారంతా మాకు ఫుల్ ఫ్రీడమ్ ఉందని సంకలు గుద్దుకుంటున్నారు. ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్తే కర్ణాటకలో కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తెలంగాణను షేక్ చేస్తోంది. కన్నడలో అధికార పంపిణీ ఒప్పందాన్ని అమలు చేశారు. ఈ పరిణామంతో తెలంగాణలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులు అలర్ట్ అయ్యారు. మాకెప్పుడు న్యాయం జరుగుతుందని అడిగేందుకు వారంతా సిద్ధమయ్యారట. ఈ వార్త ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక్కడ మనం ఒక విషయం గుర్తు చేసుకోవాలి. తెలంగాణలో కరడుగట్టిన కాంగ్రెస్ నాయకుడికే సీఎం సీటు ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. సోషల్ మీడియాలో కూడా ఇది తరచూ చర్చకు వస్తూనే ఉంటుంది. అధికార పంపిణీ ఒప్పందం కర్ణాటకలో అమలవుతోంది. కానీ ఈ ఫార్ములా తెలంగాణలో వర్తిస్తుందా? ఇదే ఇప్పుడు $1,000,000 ప్రశ్న. రేవంత్ రెడ్డి సీఎం గా బాధ్యతలు చేపట్టి 2.5 కావస్తోంది. అయితే ఇచ్చిన హామీలు పూర్తిగా అమలు కాలేదని ప్రజల్లో అసంతృప్తి ఉందనే ప్రచారం జరుగుతోంది. అందులోనూ కాంగ్రెస్ క్యాడర్ కూడా గ్రామాల్లో ప్రజల ముందుకు వెళ్లలేకపోతోందని కొందరు భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో నాయకత్వ మార్పు చేస్తేనే పార్టీకి మేలు జరుగుతుందని కొందరు సీనియర్లు అధిష్టానం వద్ద లాబింగ్ మొదలు పెట్టారట. రేవంత్ రెడ్డి లాంటి లీడర్లను కాంగ్రెస్ పార్టీ చాలా మందిని చూసింది. ఒకరి కాలును ఒకరు పట్టుకుని లాక్కోవడం ఆ పార్టీలో కామన్. అందుకే కాంగ్రెస్ అంటేనే కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటారు. మొదటి నుంచి రేవంత్ ను ఒక వర్గం వ్యతిరేకిస్తుందనేది బహిరంగ రహస్యం. ఆ వర్గం నేతలు ఎప్పటికప్పుడు హస్తినకు ఫిర్యాదుల ఫైల్స్ పంపుతూనే ఉన్నారట. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ అనే అంశం తెరపైకి వచ్చింది. ఈ విస్తరణతో పాటే ముఖ్యమంత్రి మార్పు కూడా జరిగితే తమకు అవకాశాలు మెరుగుపడతాయని వారు బలంగా నమ్ముతున్నారు. మీ భాష మార్చుకొని, మీ హవభావాలు మార్చుకొని, తక్కువ మాట్లాడి మంత్రివర్గంలో ఇంకా చాలా అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చి మేధావులతో డిస్కస్ చేసి రాబోయే రోజుల్లో ఒక ఏమంటారు ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో అంటే దాన్ని ఏమంటారంటే ఒక కూల్ మైండ్తో ఆవేశం అక్కర్లేదు. అప్పటిదాకా ఆవేశపడకుండా గంటలు మాట్లాడకుండా ఆ గంటలు అనే స్పీచ్ని తక్కువ చేసి పని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మంచిదని చెప్పి నా సలహా. ఒకవేళ రేవంత్ ను సీఎం పదవి నుంచి తొలగిస్తే తర్వాతి స్థానంలో ఎవరనే చర్చ మొదలైంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు పేర్లు వినిపిస్తున్నాయి. రేసులో ఉన్న సీనియర్ల పేర్లు వింటుంటే అసలు ప్లాన్ ఎంతో పక్కాగా ఉందనేది అర్థమవుతోంది. గోచి కట్టుకున్న వారంతా వైఎస్ కాలేరని స్వయంగా రేవంత్ రెడ్డి చేసిన ఈ కామెంట్ ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒక ఆయన గోసి కట్టుకొని రాజశేఖర రెడ్డి అనుకుంటాడు, గట్లెం పడి తిరిగి. గోసి కట్టుకున్న వాళ్ళందరూ రాజశేఖర రెడ్డి అయితే బాగానే ఉంది. అసలు సీఎం టార్గెట్ ఎవరు? ఈ బాణం ఎవరిని ఉద్దేశించి వదిలారని ఇప్పుడు రేవంత్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే పరోక్షంగా భట్టీని ఉద్దేశించే అన్నారా అన్న సందేహం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. అంటే సీఎంగా భట్టి రాబోతున్నారా? అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి.
రేవంత్ రెడ్డిపై మొదటి రోజు నుంచి విమర్శలున్నాయి. సీఎం మార్పు జరుగుతుందని కథనాలు వస్తున్నాయి. కానీ అధిష్టానంతో రేవంత్ నిరంతరం టచ్ లో ఉంటున్నారు. తన పట్టును ఆయన ఎలా కాపాడుకుంటున్నారు? తనపై వచ్చే విమర్శలను ఎలా తిప్పికొడుతున్నారు? ఒకవైపు సీనియర్ల లాబింగ్, మరోవైపు రేవంత్ వ్యూహాలు. ఈ రెండిటి మధ్య అధిష్టానం ఎటువైపు మొగ్గు చూపుతుందనేది సస్పెన్స్. చివరగా ఒక విషయం అర్థం చేసుకోవాలి. తెలంగాణ సీఎంగా రేవంత్ ను తొలగించటం అంత సులభమా అని. ఎందుకంటే ఢిల్లీకి ఏం కావాలో రేవంత్ కి బాగానే తెలుసు. అందుకే సీఎం మార్పు ప్రచారం జరిగితే చాలు గో ఢిల్లీ అంటున్నారు. అలాగే అధిష్టానంతో ఆయనకున్న సాన్నిహిత్యం దృష్ట్యా అగ్రనేతలు ఆయనపై వేటు వేసే అవకాశం 50-50 అని రాజకీయ విశ్లేషకులు చెప్తుంటారు. తాజాగా కర్ణాటక పరిణామాలు రేవంత్ రెడ్డిని మరింత అప్రమత్తం చేశాయి. ఆయనలో ఏదో తెలియని భయం మొదలైందట. ఏది ఏమైనా రాబోయే మంత్రివర్గ విస్తరణే తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించబోతోందని తెలుస్తోంది. ఆ విస్తరణలో ఎవరికి చోటు దక్కుతుంది? అధిష్టానం ఎవరికి చెక్ పెడుతోంది? అసలు సీఎం మార్పు జరుగుతుందన్న ప్రచారంలో నిజమెంత అన్నది త్వరలోనే తేలిపోతోంది. ఒక ఆయన గోసి కట్టుకొని రాజశేఖర రెడ్డి అనుకుంటాడు గట్లెంబడి తిరిగి. గోసి కట్టుకున్న వాళ్ళందరూ రాజశేఖర రెడ్డి అయితే బాగానే ఉంది.